రైట్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వయనాడులో ఉప ఎన్నిక జరుగుతోంది. 2 ఎంపీ సీట్లకు ఉప ఎన్నిక జరుగుతుంది, వయనాడ్ అండ్ నాందేడ్. దేశం మొత్తం కూడా వయనాడ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇక్కడ రాజీనామా చేశారు, రాయ్బరేలీ అలాగే ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితుల్లో ఆయన వయనాడ్ను వదులుకున్నా కూడా మా కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని చెప్పి ప్రియాంక గాంధీతో పోటీ చేయించారు. ప్రియాంక గాంధీ ఈసారి పార్లమెంటుకు వెళ్ళడం ఖాయంగా కనపడుతోంది. వస్తున్నటువంటి ట్రెండ్స్ మనం చూసినట్లయితే సుమారుగా 52,000 మెజారిటీతో ముందంజలో ఆవిడ కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఆవిడ గెలవలేదు అనే పరిస్థితి ఉండదు. సో ఆవిడ గెలుపు లాంఛనం కాబోతోంది. సో వయనాడ్లో కాంగ్రెస్కు ఉన్నటువంటి బేస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, వయనాడ్లో ఓవరాల్గా కేరళలో కాంగ్రెస్కి మంచి పట్టున్నటువంటి రాష్ట్రం, దాంతో వయనాడ్ మరింత సెంటిమెంట్గా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో అక్కడ ప్రియాంక గాంధీ గెలుపు లాంఛనమైంది. అయితే మెజారిటీ ఎంత వస్తుందనే దాని మీద కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ కంటే ఎక్కువ వస్తుంది అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఏ విధంగా ఉండబోతోంది? మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతున్నారు.